మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సిబ్బందితో కలిసి స్థానిక ఆటో పాయింట్ వద్ద ఆటో డ్రైవర్లకు మరియు వాహన చోదకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాహనదారులకు డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, దానికి కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉన్నాయని, వాటితో పాటే రోడ్డు నాణ్యత కూడా పెరగడం, అతివేగంగా నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన పత్రాలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనం నడపకూడదని సలహాలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని తెలిపారు. ఇప్పుడు మన దేశం మొత్తంలో, రాష్ట్ర మొత్తంలో 37వ జాతీయ భద్రతా ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. ఈ నెల 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు మార్చ్ ఉత్సవాలు మనం జరుపుకుంటాం. ఒక నెల రోజుల పాటు మనం రోజు రోజులు చూస్తే ఏంటంటే యాక్సిడెంట్లు అనేది మనకు రోడ్లు ఎట్లయితే మంచిగా అవుతున్నాయో, ఎట్లయితే వాహనాల సంఖ్య పెరుగుతుందో, రోడ్ యొక్క నాణ్యత కూడా మనకు పెరుగుతుందో, దాంతో పాటుగా స్పీడ్ కూడా మనకు పెరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే యాక్సిడెంట్లు అనేవి రోజు రోజు మనకు తగ్గడం కాకుండా పెరుగుతున్నాయి. ఈ పెరగడంలో మ్యాక్సిమంగా యాక్సిడెంట్లు జరిగి ఇంజూర్ అయినవి కొన్ని కేసులు, చనిపోయినవి కొన్ని కేసులు. అయితే ఈ 2 కేసులుగా చూస్తే చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమంగా ఏంటంటే 2 వీలర్ వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమంగా అది కూడా దట్టు హెల్మెట్ వేసుకోకుండా 2 వీలర్ మీద ఏదో పోతున్నారో వాళ్ళవే డెత్ రేట్స్ అనేది 2 వీలర్ వితౌట్ హెల్మెట్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకోవాలి. ఇప్పుడు నా ఇంటి నుండి కొద్ది దూరం కాదు, ఒక 100 మీటర్లు పోయినా కానీ మనం హెల్మెట్ ధరించుకోవడమే మనకు మంచిది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి కార్లో మనం కూర్చున్న సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. బండి ఏదైనా కానీ, 2 వీలర్ కానీ, ఆటో కానీ, కార్ కానీ, ట్రక్ కానీ, ఏదైనా కానీ మద్యం నడిపి మనం బండి నడపకూడదు. ఏదైనా మీకు అంత అవసరం వస్తే బండి పక్క కాపుకొని కొంచెం రెస్ట్ తీసుకొని, కానీ మద్యం నడిపి మాత్రం సెకండ్ లెవెల్ ఉంటాం. కానీ బండి మనం నడపద్దు. మద్యం తాగిన వాళ్ళకి బండి మనం అలో కూడా చేయాలి. ప్రతి ఒక్కరు మన చిన్న పిల్లల నుండి, అంటే 18 years దాటిన పిల్లల నుండి మన